Do not step in the house, by the way. నోటీస్ ఇవ్వండి సార్. వాటి నోటీస్ ఇవ్వండి, నేను ఎక్కడ రమ్మండి అక్కడ. किसका ऑर्डर? कुछ काम नहीं करता, देने बोल. ఫేస్బుక్ అన్నగా 100 మంది పోస్టులు పెడతారు, ఫార్వర్డ్ చేస్తా ఉంటా. చెప్పాలి వీడియో ముందు. फिर भी अंकल, you can't call him to the police station without the notice. మిమ్మల్ని నేను కూడా రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నాను సార్. నేను మిమ్మల్ని నేనేం తప్పు అనలేదు సార్. నోటీస్ ఇవ్వండి. అది తీసుకురామంటే వాట్ అంకల్? సో మెనీ పీపుల్ విల్ తీసుకురామంటారు. ఒక్క నోటీస్ ఇవ్వండి, నేను ఎక్కడికైనా వస్తాను. ఒక్క నోటీస్ ఇవ్వండి. అయినా సమయం సీసీ కెమెరాలు అనుకునే టైం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయకు, నేను మాట్లాడు. एक नोटिस लेके जाओ, एक नोटिस लेके आओ, दे हमको, मैं आते. నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను టైంకి. సందర్భం అనేది ఉంటుంది. నేను ఎక్కడికి పారిపోను. ఇది నా ఓన్ వ్యక్తిని కదా, నాకు అవసరం లేదు. నాకు 2 ఉన్నాయండి. మా పాపకి ఎగ్జామ్ ఒకటి ఉంది. మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ పేషెంట్. एक्सप्लेन मत करो, उसको बस गया तो కాజెస్ ఉన్నాయి. ఆ 2 క్లియర్ చేసి నేనే వస్తానండి స్టేషన్ కి. కావాలంటే మీరు ఏ విధంగా రాసుకోమంటే నేను రాసిమంటే రాసిస్తాను. నాకేం అయితే పారిపోయే మనిషిని కదా, నాకు అంత భయం పడే వ్యక్తిని కూడా కాదు. అంకల్ ఎక్క నోటీస్ ఇవ్వండి, ఒక్కటి ఇవ్వండి. ర్యాండమ్ గా వచ్చి ఏంటి తీసుకెళ్తా అంటారు. రాజకీయంగా చూసుకోండి. ఇప్పుడు ఫేస్బుక్ లోను ట్విట్టర్ అనేది కామన్ గా ఎవడో ఒకటి పోస్ట్ పెడతాడండి. ఎవడో ఒకటి పోస్ట్ పెడతాడు, దాన్ని మేము ఫార్వర్డ్ లేకపోతే ఏమీ చేస్తాం. మేమైతే ఆ తెనాలు వచ్చి మేము చూసింది లేదు, చచ్చింది లేదు. మేమేమో రాజకీయంగా ఒక పార్టీ అంటే ఏడ్చింది లేదు. ఎవరో పెట్టారు, దాన్ని మేము కూడా ఏదో చేస్తాం, ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాకంత. హలో అందుకే నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను. నాకు నోటీస్ ఇవ్వండి సార్, ఇంకా వస్తాను. మాట్లాడేదా ఏదైనా రిక్వెస్ట్ జరిగితే పోలీస్ స్టేషన్ కి రాదు ఎవరు. నోటీస్ ఇవ్వండి సార్. అదే ఇక్కడ మాట్లాడుకుందాం. రండి, ఇక్కడ కూర్చోండి, వచ్చి మాట్లాడుకుందాం. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక్కడే రండి సార్, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. ఏముంది అక్కడ ఏదో తెలిసిన వాళ్ళే సార్. మాకు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్తున్నాను. నోటీస్ ఇవ్వండి సార్. నేను అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటున్నా. నోటీస్ ఇవ్వడానికి మీకేంటి సార్ అభ్యంతరం? ఇప్పుడు మీరు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. ఏ విధంగా సార్? కానీ ఒక పోలీస్ కెనాట్ కాల్ us to the police station without a notice. What do you think you are saying? You are not stepping anywhere near my father.